నమస్కారం. 26 మార్చి 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. గత వారం అంతా సావరిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి సారించిన సాఫ్ట్వేర్ రంగం నేడు ఏజెంటిక్ అకౌంటబిలిటీ మరియు ట్రస్టెడ్ కామర్స్ వైపు మళ్లింది. ఏఐ ఏజెంట్లు స్వయంగా ఆర్థిక లావాదేవీలు మరియు అంతర్గత భద్రతా వ్యవహారాలను నిర్వహించడం మొదలుపెట్టడంతో ఈ అటానమస్ వ్యవస్థలు చట్టపరమైన మరియు నైతిక పరిధుల్లో పనిచేసేలా ట్రస్ట్ లేయర్స్ ను రూపొందించడంపై పరిశ్రమ ప్రాధాన్యత ఇస్తోంది. మరిన్ని వివరాల కోసం వీడియో డిస్క్రిప్షన్లోని వార్తా లింకులను చూడండి. ఇక ఈనాటి ముఖ్యాంశాలు. ముందుగా కొనుగోళ్ల వివరాలు. మైక్రోసాఫ్ట్ తన ఇటీవల కొనుగోలు చేసిన ఏఐ ఆధారిత డేటా ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్ ను పూర్తిగా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో విలీనం చేసింది. ఇది అటానమస్ ఏజెంట్ల ద్వారా క్లిష్టమైన డేటా ప్రిపరేషన్ను ఆటోమేట్ చేస్తుంది. పేమెంట్స్ టెక్నాలజీ సంస్థ ఎక్సోపే మరియు జిప్ కలిసి ఏజెంటిక్ ట్రస్ట్ కోసం ఒక ఓపెన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించే వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మనుషులకు బదులుగా ఏఐ ఏజెంట్లే లావాదేవీలు ప్రారంభించే ఆన్లైన్ కామర్స్ రంగంలో రిస్క్ను తగ్గించడం దీని లక్ష్యం. మరోవైపు పలో ఆల్టో నెట్వర్క్స్ తన విలీనం తర్వాత సైబరార్క్ యొక్క ఐడెంటిటీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను తన ప్రిస్మా క్లౌడ్ సూట్లో చేర్చడం పూర్తి చేసింది. ఇది ముఖ్యంగా హైబ్రిడ్ క్లౌడ్ వాతావరణంలో నాన్ హ్యూమన్ ఐడెంటిటీస్ రక్షణ కోసం పనిచేస్తుంది. ఉద్యోగ మార్కెట్లో పెను మార్పులు కనిపిస్తున్నాయి. అట్లాషన్ తన వర్క్ఫోర్స్లో 10% అంటే 1600 ఉద్యోగాలు కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బ్లాక్ కూడా తన 4000 ఉద్యోగాల తగ్గింపు ప్రక్రియను పూర్తి చేసింది. ఈ రెండు సంస్థలు నేటివ్ డెవలప్మెంట్ వైపు మళ్లడమే దీనికి కారణమని తెలిపాయి. మెటా ప్లాట్ఫామ్స్ కూడా సుమారు 16,000 ఉద్యోగాలు రీన్లైన్మెంట్కు సిద్ధమవుతోంది. ఏఐ మౌలిక సదుపాయాల ఖర్చును బ్యాలెన్స్ చేయడం వీరి ప్లాన్. అయితే ఏఐ ఏజెంట్ ఆడిటర్స్ మరియు లింగ్విస్టిక్ కాంప్లయన్స్ ఆఫీసర్స్ కోసం ఉద్యోగ ప్రకటనలు 60% పెరిగాయి. ఏఐ ఏజెంట్ల ప్రవర్తనను పర్యవేక్షించడం వీరి ప్రధాన బాధ్యత. ఏఐ పరిశోధనలో ఓపెన్ఏఐ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. GPT-5 ఓఎస్ మోడ్ ను విడుదల చేసింది. ఇది ఒక లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టంలా పనిచేస్తూ ఫైల్ స్ట్రక్చర్స్ మరియు వర్క్ ఫ్లోలను క్లౌడ్ అవసరం లేకుండా లోకల్గానే మేనేజ్ చేస్తుంది. క్రౌడ్స్ట్రైక్ కూడా ఒక కొత్త ఆవిష్కరణ చేసింది. క్రౌడ్స్ట్రైక్ సంస్థ పరిశ్రమలోనే మొదటి సెల్ఫ్ హీలింగ్ సాక్ ను ఆవిష్కరించింది. ఇది 0 రోజుల లోపాలను కేవలం 27 సెకన్లలో గుర్తించి సరిచేస్తుంది. పెండో సంస్థ ఏఐ ఏజెంట్ల ROIని కొలిచే పరిష్కారాన్ని ప్రారంభించింది. ఇది ఏఐ పనితీరును కేవలం టోకెన్ల వాడకం ఆధారంగా కాకుండా బిజినెస్ వాల్యూ ఆధారంగా లెక్కిస్తుంది. కొత్త ఉత్పత్తుల విషయానికి వస్తే యాపిల్ తన పర్సనల్ కాంటెక్స్ట్ ఇంజిన్ ను విడుదల చేసింది. ఇందులో ప్రైవసీ ఫస్ట్ కాంటెక్స్ట్ వాల్ట్ ముఖ్యమైనది. ఇది యూజర్ డేటాను ఫోన్లోని సెక్యూర్ ఎన్క్లేవ్ లో ఎన్క్రిప్ట్ చేసి ఉంచుతూనే ఏఐ ఏజెంట్లకు అవసరమైన పర్సనలైజేషన్ను అందిస్తుంది. అమెజాన్ కూడా విస్తరిస్తోంది. అమెజాన్ తన అలెక్సా ఎకోసిస్టమ్ను శాంసంగ్ స్మార్ట్ టీవీలు మరియు BMW కార్లకు విస్తరించింది. వేక్వర్స్ అవసరం లేకుండానే సహజమైన వాయిస్ కంట్రోల్ ఇందులో లభిస్తుంది. గిట్హబ్ కూడా కొత్త ఎక్స్టెన్షన్ను లాంచ్ చేసింది. ఇది డెవలపర్లు సేఫ్ యాక్షన్ కోడ్ రాయడంలో సహాయపడుతుంది. తద్వారా అటానమస్ స్క్రిప్టులు ఆర్థిక లేదా భౌతిక వ్యవస్థల్లో అనంతమైన లూప్లలో చిక్కుకోకుండా చూస్తుంది. భౌతిక ప్రపంచంలో ఏఐ భాగస్వామ్యాలు బలపడుతున్నాయి. బోస్టన్ డైనామిక్స్ మరియు గూగుల్ డీప్ మైండ్ తమ హ్యూమనాయిడ్ ఏఐ భాగస్వామ్యాన్ని రెండో దశకు తీసుకెళ్లాయి. అట్లాస్ రోబోలు ఇప్పుడు DHL మరియు అమెజాన్ వేర్హౌస్లలో నియమించబడ్డాయి. అమెరికన్ ఎక్స్ప్రెస్ కూడా జతకట్టింది. ఏఐ వేరబుల్స్ ద్వారా జరిగే లావాదేవీలను సురక్షితం చేయడానికి పాంపే బయోమెట్రిక్ టెక్నాలజీని వాడుతున్నాయి. అలాగే లినక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ క్లియర్వ్యూ ను ప్రారంభించింది. IBM మరియు ఇంటెల్ సహకారంతో నడిచే ఈ ప్రాజెక్ట్ ఎంటర్ప్రైజ్ ఏఐ తీసుకునే నిర్ణయాలను ఆడిట్ చేయడానికి ఒక ఓపెన్ సోర్స్ స్టాండర్డ్ను రూపొందిస్తుంది. ముగింపుగా కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు. పలో ఆల్టో నెట్వర్క్స్ ఒక ఏజెంట్ హైజాక్ అలర్ట్ జారీ చేసింది.
ఈమెయిల్ సిగ్నేచర్ల ద్వారా హ్యాకర్లు మీ క్యాలెండర్ అసిస్టెంట్ను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. క్లౌడ్ఫ్లేర్ కూడా అప్డేట్ ఇచ్చింది. క్లౌడ్ఫ్లేర్ తన ఫైర్వాల్లో ట్రస్ట్ అప్డేట్ను లాంచ్ చేసింది. క్రిప్టోగ్రాఫిక్ సంతకం లేని ఏజెంట్-టు-ఏజెంట్ ట్రాఫిక్ను ఇది బ్లాక్ చేస్తుంది. నోడ్.js-లో కూడా ఒక బగ్ బయటపడింది. ఇది 2025 కంటే ముందు ఉన్న పాత ఆర్కిటెక్చర్ సిస్టమ్స్లో జనరేటెడ్ కోడ్ ప్యాచెస్ ఫెయిల్ అయ్యేలా చేస్తోంది. 26 మార్చి 2026 నాటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవి. మీ AI ఏజెంట్లను పర్యవేక్షించండి. మీ సిస్టమ్స్ను సురక్షితంగా ఉంచుకోండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.